నమస్తే ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను అరుణ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు. కొత్త మద్దిపాడగ గ్రామానికి చెందిన లాసెట్టి రాజన్న, లాసెట్టి శ్రీనివాస్కు చెందిన భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి 15,000 రూపాయలు ఎంఆర్ఓ డిమాండ్ చేయగా 9,000 రూపాయలు డిప్యూటీ ఎంఆర్ఓ చిన్నయ్య తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కారు. కోసం పైసలు తీసుకుని మీకు ఏమేమి జరిగింది? రిజిస్ట్రేషన్ గురించి 8,000 డిమాండ్ చేశారు. ఒక్కొక్క ఫైల్కు 5,000 అడిగింది. 3 రిజిస్ట్రేషన్లు ఉండే. మేడమే అడిగిందా? మేడం ఎంఆర్ఓ మేడం. 28 నాడు స్లాట్ బుక్ చేయించిన, 29 నాడు వచ్చిన. 29 నాడు వస్తే మేడం కళ్యాణం నుంచి అటే ఆపస్ వెళ్ళిపోయింది. నీ పేరేం పేరు? నా పేరు లసెట్టి రాజన్న. లసెట్టి రాజన్న. ఇవాళ ఎంత అమౌంట్ ఎన్ని ఇచ్చాను? ఇవాళ 9,000 ఇచ్చిన. మిగిలినవి అంటే ఇక 9 ఇచ్చేయమన్నది. 9 ఇచ్చేస్తే పని చేస్తా అన్నది. పొద్దున్నే పని స్టార్ట్ చేసేసి ఇక నీళ్ళు కూడా తాగాలి, రాళ్ళు తాగకుండా, మేము తాగకుండా, నీళ్ళు తాగకుండా పని అయిపోయింది. అయిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇచ్చింది. అంటే మీరు మేడంకి ఇచ్చారా లేకుంటే పక్కన వాళ్ళకి? మేడం సార్కి చెప్తే డీడీ సార్ తీసుకున్నాడు. డీడీ సార్ కూడా ఇంకా 15,000 చెప్పిందట. 15,000 చెప్తే 9,000 మాట్లాడింది మేడం. 9,000 ఇస్తున్నా. ఎకరాలు ఒకటి 5 గుంటలు, ఒకటి 6 గుంటలు, ఇంకొకటి 24 గుంటలు. ఎకరాలు లేవేం లేవు. ఫస్ట్ నుంచి మేడంకి ఇదే మేడం చెప్పి 3 బిట్లు. ఒక్క గుంట కూడా రిజిస్ట్రేషన్ చేసినా కానీ, సరే నెంబర్ ఏమన్నా, ఒక్క గుంట కూడా రిజిస్ట్రేషన్ చేసినా కానీ ఖచ్చితంగా డబ్బులు కావాలి. ఒక్క గుంట కూడా. తహసీల్దార్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గారు, కడెం మండల్, నిర్మల్ జిల్లా గారు బాధితుడు కొత్త మద్దిపడగ గ్రామస్తుడు లసెట్టి రాజన్న వద్ద నుండి 9,000 రూపాయలు డిప్యూటీ తహసీల్దార్ ఎం చిన్నయ్య గారి ద్వారా తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినారు. తహసీల్దార్ గారిని బాధితుడు తన పెదనాన్న లసెట్టి పెదభూమరాజం పేరిట ఉన్న సర్వే నెంబర్ 376 5 గుంటల భూమి, సర్వే నెంబర్ 373/2/2లో 24 గుంటల భూమి తన పేరిట మరియు సర్వే నెంబర్ 376/2లో 6 గుంటల భూమిని తన తమ్ముడు లసెట్టి సురేష్ పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ డీడ్ చేయడానికి గాను వారం క్రితం తహసీల్దార్ గారిని కలిసి తన పని గురించి అడిగితే తహసీల్దార్ గారు ఆ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ డీడ్ చేయాలంటే 15,000 రూపాయలు డిమాండ్ చేసినారు. లంచం ఇచ్చుకోలేదని చెప్పి ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీని ఆశ్రయించి నిన్న మళ్ళీ తహసీల్దార్ గారిని కలిసి బతిమలాడుకుగా 9,000 రూపాయలకు లంచం డబ్బులు తగ్గించి తహసీల్దార్ గారు ఈరోజు తీసుకొస్తే ఈ పని చేస్తా అని చెప్తే ఈరోజు 9,000 రూపాయలు తహసీల్దార్ గారు చిన్నయ్య డిప్యూటీ తహసీల్దార్ గారి ద్వారా తీసుకుంటూ పట్టుబడినారు. వీరిద్దరిని కూడా కోర్టులో, స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా అవినీతిని అదుపు క్రమంలో ప్రజలు, అధికారులు ఎవరు లంచం డిమాండ్ చేసినా కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1064 లేదా ఏసీబీ డిఎస్పీ ఆదిలాబాద్ గారి నెంబర్ 9154388963కి ఫిర్యాదు చేసి సహకరించాలని చెప్పేసి కోరుతున్నారు.